వయసు పైబడుతున్న కుర్రాళ్ళలా లేక అమ్మాయిలా కనబడాలనే వారి సంఖ్య పెరుగుతోంది. సినిమా హీరో హీరోయిన్లకి ఈ కోరిక ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అందరూ ఎవర్ గ్రీన్ గా ఉండాలని కోరుకుంటున్నారు. వారి కోసం సర్జరీ లేకుండా ఫేస్ లిఫ్ట్ అందుబాటులోకి వచ్చింది. వయసు పైబడుతున్న వయసులో అంటే ముఖంలో మార్పుల్ని మీ ధర్మోకోలిటీసీ ఎలా ఆపుతుంది? దానికి కారణం ఏంటి? సర్జరీ చేసుకోకుండా చేసుకోవడం వచ్చే ఉపయోగాలు ఏంటి? వయసు వచ్చే కొద్దీ మొహంలో మార్పులు రావడం సహజం. మొహమే కాదు, శరీరంలో అన్ని భాగాల్లోనూ చర్మంలో మార్పులు రావడం సహజం. జస్ట్ లైక్ ఇప్పుడు ఈ స్కిన్ లూజ్గా కావడం కానివ్వండి, మొహంలో ముడతలు రానివ్వడం కానివ్వండి, లేదా ఈ స్కిన్ టెక్స్చర్ మారడం, స్కిన్ రఫ్ కావడం, ఇవన్నీ ఏజింగ్ చేంజెస్లో ఒక భాగం. ఇది సాధారణంగా 30 నుంచి 60 సంవత్సరాల వరకు జరుగుతాయి. సో వాటిని ఇంతకుముందు మనం ట్రీట్ చేయాలి అంటే ఇప్పుడు సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఒక ఆన్సరు. అది కాకుండా మిగతా ఈ క్రీములు, లోషన్లు, పోషన్లు ఉండేవి, కానీ అవి అనుకున్నంత ఫలితాన్ని అవి ఇవ్వవు. ఇక సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఆల్టర్నేటివ్. అయితే చాలామందికి సర్జికల్ ఫేస్ లిఫ్ట్ చేసుకోవడం అనేది ఇష్టం ఉండదు. ఓకే, అంతేకాకుండా సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ప్రాబ్లం ఏంటంటే నొప్పి, ఓకే, తర్వాత ఈ డౌన్ టైం, అంటే మన వారాల తరబడి మనం బయటికి వెళ్ళకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అంతేకాకుండా సర్జికల్ ఫేస్ లిఫ్ట్ వచ్చే మార్పులు వెంటనే కనపడతాయి. అందరికీ చూడగానే తెలిసిపోతుంది ఏదో చేసుకున్నామని చెప్పేసి. అది చాలామందికి ఇష్టం ఉండదు. సో అటువంటి వాళ్ళకి, ఆపరేషన్ ఇష్టం లేని వాళ్ళకి, ఓకే, ఒకే ఒక సిట్టింగ్లో ఓకే డౌన్ టైం లేకుండా మన స్కిన్ ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకునే వారికి థర్మాజ్ అనేది ఆల్టర్నేటివ్. దీని కెపాసిటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అయితే జనరేట్ అవుతాయో, దీంట్లోంచి ఇది జనరేట్ అయిన రేడియో వేవ్స్ మన స్కిన్ కింద ఉండే కొల్లాజన్ టిష్యూని స్టిమ్యులేట్ చేస్తాయి. దాంతో మీకు ఇమీడియట్గా స్కిన్ కంట్రాక్షన్ మొదలవుతుంది. ఆ రకంగా మొదలైన స్కిన్ కంట్రాక్షన్ మీకు నెక్స్ట్ 6 months వరకు మీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. న్యూ కొల్లాజన్ ఫార్మేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. దాంతో మీకు ఇమీడియట్గా స్కిన్ టైటింగ్ జరుగుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ 6 months వరకు ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఆ రకంగా వచ్చిన ఇంప్రూవ్మెంట్ మీకు యావరేజ్గా మీరు 5 to 10 years వరకు మీరు మెయింటైన్ చేసుకుంటారు. ఆపరేషన్ అవసరం లేకుండా ఒకే ఒక సిట్టింగ్లో గంట సేపు ట్రీట్మెంట్తో మంచి ఫలితాన్ని ఇచ్చేది థర్మాజ్. ఇది ప్రపంచంలో US FDA అప్రూవల్ పొందిన ఏకైక నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ట్రీట్మెంట్. ఇది చేసే ఏరియాని బట్టి ఉంటుంది. సపోజ్ చిన్న ఏరియా లైక్ థైస్ మన ఐస్ అనుకోండి, ఓకే, అది మీకు అబౌట్ 12,000 to 15,000 అవుతుంది. ఏరియా పెద్దగా అయ్యే కొద్దీ కొంచెం ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే ఫేస్కి సంబంధించిన బాడీలో వేరే పార్ట్స్ కూడా, ఫేసే కాకుండా మీకు ఆర్మ్స్, తర్వాత అబ్డమెన్, డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత చర్మం అయితే లూజ్గా అవుతుందో దాన్ని ట్రీట్ చేసేందుకు కూడా థర్మాజ్ బాగా పనికొస్తుంది. ఇక ఈవెన్ లెగ్స్ ఆల్సో కెన్ బి ట్రీటెడ్. ఆ రకంగా దీన్నే ఫేస్ బై థర్మాజ్, బాడీ బై థర్మాజ్, ఐస్ బై థర్మాజ్ అని అంటారు. ఈ 3 రకాల బాడీలో అన్ని పార్ట్స్ కూడా ట్రీట్ చేయొచ్చు. సో అంటే ఇది తాత్కాలికంగా ఉంటుంది. అంటే మీరు అన్నట్టు 6 నెలలు ఎట్లా అంటే బాడీ మీరు అన్నట్టు ఇది వయసుతో పాటు డికే అవుతుంది కదా, అది అవుతుంది. దాన్ని మనం ఇంతకుముందు అరెస్ట్ చేసే అవకాశం కానీ రివర్స్ చేసే అవకాశం కానీ లేదు. ఇప్పుడు అది థర్మాజ్ రూపంలో వచ్చింది. ఏదైతే ఇంప్రూవ్మెంట్ వస్తుందో అది మీకు నెక్స్ట్ 5 to 10 years వరకు మీకు మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ ఒక 3 లక్షల కంటే ఎక్కువ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ వీటిలో మనం పోల్చింది అంటే 5 years కింద ట్రీట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ అదే టైట్నెస్ మెయింటైన్ చేసుకోవడం, అదే ఫేషియల్ కాంటూరింగ్, అదే యంగర్ లుక్ మెయింటైన్ చేసుకోవడం చూస్తూ ఉన్నాం. దీన్ని మా ఎస్టిమేట్ అంటే ఇంకొక 5 years మేబీ లైఫ్ టైం ఆల్సో దే కెన్ మెయింటైన్. హూ నోస్, ఇట్స్ పాసిబుల్.